హాయ్ హలో నమస్తే. నేను మీ ప్రశాంతి. ఈరోజు డాండ్రఫ్ గురించి తెలుసుకుందాము. మనం అందరం ఏదో ఒక ఫేజ్లో దాన్ని ఫేస్ చేసి ఉంటాం కదా. సో అసలు అది ఎందుకు వస్తుంది, సర్టెన్ రీజన్స్ ఏంటి, సొల్యూషన్ ఏంటి అనేది ఈరోజు తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డాండ్రఫ్ అనేది 2 టైప్స్ ఉంటుందండి. డ్రై డాండ్రఫ్ అండ్ వైట్ డాండ్రఫ్. డ్రైగా ఉంది అంటే లైక్ మనకి టచ్ చేస్తే పడిపోతూ ఉంటుంది వైట్ ప్యాచెస్ లాగా, దాన్ని డ్రై డాండ్రఫ్ అంటాం. వైట్ డాండ్రఫ్ అంటే మన స్కాల్ప్లో సెబేషియస్ గ్లాండ్స్ అని ఉంటాయి. ఆయిల్ని సెక్రేట్ చేస్తూ ఉంటారన్నమాట. మన సెబేషియస్ గ్లాండ్స్ నుంచి ఆయిల్ సెక్రేషన్స్ ఎక్కువ ఉన్నప్పుడు మనకి ఫంగస్ అనేది ఈజీగా అట్రాక్ట్ చేస్తుంది. సో అక్కడ ఇన్ఫెక్షన్ కింద ఫామ్ అవుతుంది. సో దాన్ని మనం వెట్ డాండ్రఫ్ అంటాం అనమాట. దీనికి ట్రీట్మెంట్ ఏంటి అంటే, జనరల్గా ఎవరైనా అడ్వైస్ చేస్తాము యాంటీ డాండ్రఫ్ షాంపూస్ యూజ్ చేయండి అని, కిటోకోనజోలం, జింక్ ఇట్లాంటి అడ్వైస్ చేస్తాం. బట్ ఇవి యూజ్ చేసిన రిపీటెడ్గా మళ్ళా డాండ్రఫ్ వస్తుంది. సో ఆ టైంలో ఇంకా స్టబాన్గా ఉంది అనుకున్నప్పుడు ఓరల్ మెడికేషన్ కూడా అడ్వైస్ చేస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ కిటోకోనజోలం కానీ ఫ్లూకోనజోలం ఈ టైప్ ఉంటుంది, అవి కూడా అడ్వైస్ చేస్తాం. బట్ అది తగ్గుతుందా అంటే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. బట్ పొల్యూషన్ వల్ల అవ్వచ్చు, ప్రాపర్ వాష్ చేయకపోవడం వల్ల వచ్చు, ఇలా సర్టెన్ రీజన్స్, పర్టికులర్గా ఈ రీజన్ వల్లనే డాండ్రఫ్ వస్తుంది అనడానికి లేదండి. సో దీనికి ట్రీట్మెంట్ కొంతమంది హై ఫ్రీక్వెన్సీ చేస్తారు, సో తగ్గుతుంది బట్ మళ్ళీ వస్తుందన్నమాట. సో దీనికి అడ్వాన్స్డ్గా ఇప్పుడు మీసోపీల్ అని ఒక డాండ్రఫ్ ట్రీట్మెంట్ వచ్చింది. దానివల్ల ఆల్మోస్ట్ తగ్గిపోతుందండి. ఒక్క సెషన్లో తగ్గుతుందా అంటే ఏమి లేదు. అట్లీస్ట్ ఉంది అంటే ఒక 3 సెషన్స్ అయినా తీసుకుంటే డాండ్రఫ్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీకు కంట్రోల్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఎక్కువ ఉంది డాండ్రఫ్ అనుకుంటే ఒక మోర్ దాన్ 6 సెషన్స్ అయినా తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డాండ్రఫ్ను కూడా మనం ఒకసారి డెర్మటాలజిస్ట్ దగ్గర అనాలిసిస్ చేయించండి. లైక్ కొంతమంది ఐబ్రోస్ కానీ బాడీలో ఎక్కడైనా వైట్ ప్యాచెస్ లాగా, అంటే అది స్కిన్ కండిషన్ ఏంటి అనేది మనకు తెలియాలన్నమాట. అంటే కొంతమంది సోరియాసిస్ని కూడా డాండ్రఫే అనుకుంటారు. అసలు అది డాండ్రఫా లేదా అనేది కరెక్ట్గా మీకు చెప్పాలంటే డెర్మటాలజిస్ట్ మాత్రమే చెప్తారండి. డెఫినెట్గా మీరు అలా ఉంది, ఆ కండిషన్లో ఉందంటే మీ నియర్ బై ఎవరు డెర్మటాలజిస్ట్ ఉన్నారో వాళ్ళని కన్సల్ట్ అవ్వండి. సో ఇప్పుడు ట్రీట్మెంట్ ఎలా చేస్తారు అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీసోపీల్ ఉంటుంది. స్కాల్ప్ని ఫస్ట్ కోమ్తో క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకున్న తర్వాత ఈ మీసోపీల్ని మనం ప్రాపర్గా అప్లై చేస్తాము. స్కాల్ప్ మొత్తానికి అప్లై చేయాలి. అది అప్లై చేసిన ఒక 5 to 10 minutes లీవ్ చేసేయండి. నెక్స్ట్ మళ్ళా సెకండ్ కోటింగ్ అనేది మళ్ళీ మీసోపీల్ అప్లై చేస్తాం. నెక్స్ట్ ఒక 2-3 hours తర్వాత వాషౌట్ చేసేసుకున్నా పర్వాలేదు, వాష్ చేయకపోయినా పర్లేదు. సో ఇలాగ రిపీటెడ్గా మీరు 1 or 2 సెషన్స్ తీసుకున్నారు అంటే డాండ్రఫ్ కొంచెమే ఉంది అనుకుంటే తగ్గిపోతుందండి. మోర్ దెన్ ఎక్కువ ఉంది డాండ్రఫ్ అనుకుంటే ఒక అట్లీస్ట్ 6 సెషన్స్ అయినా తీసుకోవాలి. ఎవ్రీ 15 daysకి ఈ సెషన్ తీసుకున్నారంటే డాండ్రఫ్ నుంచి మీకు విముక్తి కలుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.